పవన్ కళ్యాణ్ గారు ఆయనలో బాగా ఇన్స్పిరేషన్ గా అనిపించే అంశాలు ఏంటో మాకు చెప్పండి. సాధారణంగా పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకు న్యాయం చేయాలనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన రాజకీయాలకు రావటమే సామాన్య ప్రజానీకానికి సహాయం చేయాలి, వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేది ఆయన స్లోగన్. ఆ క్రమంలోనే వాళ్ళకి జరిగేటటువంటి అన్యాయం మీద గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఆయనకి వార్నింగ్ ఇచ్చి, జగన్ నిన్ను అధహపాతాలకు తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, మా పార్టీ జనసేన కాదు. వార్నింగ్ ఇచ్చినటువంటి వార్నింగ్ ని నిలబెట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి తను ఎప్పుడూ కూడా పేద ప్రజలకు అండగా ఉంటారు. ఆయన ఆశయమే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలనేది ఆయన యొక్క ఆశయం. జనసేన అంటే అందరూ కూడా ఇది కాపులకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటది, కాపు పార్టీ అని చెప్పి మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా. అంటే మీకు ఎలా ఉంది సార్ పార్టీలో? ఒక కులం మీద ఏ రాజకీయ పార్టీ నిలబడదు. పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ. నాది పలానా కులం, నాతోటే పని అవుతుందని అనుకుంటే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు. అటువంటి క్రమంలో 21 మంది ఎమ్మెల్యేల్లో 3 ఎస్సీస్, ఇంకో 2 ఎస్టీస్. అంటే 21 మందిలోనే 3 ఎస్సీస్ కి 2 ఎస్టీస్ కి అవకాశం ఇచ్చారు. అంటే కులం యొక్క ప్రాధాన్యత ఎక్కడ చూపించారు, చూసినట్టు ఏదో మాట్లాడతారు. అలా కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా పెట్టినటువంటి పార్టీ అని చెప్పడం జరిగింది. అదే విధంగా ఆచరణలో కూడా చూపించడం జరిగింది.